హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? నేనైతే చీరలు అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా రోజులు అయింది కదా వీడియో అప్లోడ్ చేసి, అందుకే వీడియో అయితే పెడుతున్నాను. ఇలా చూడండి, ఇది మా అక్క దగ్గర తీసుకున్నాను శారీ. ఇది వచ్చేసి మక్కా సిల్క్ అనమాట. ఇది పళ్ళు పార్ట్, ఇది పళ్ళు పార్ట్. దీనికి వచ్చి బ్లౌజ్ స్టిచ్ చేద్దామని నేనైతే బ్లౌజ్ విడిగా తీసేసాను. ఇది బ్లౌజ్ అనమాట. అలాగే ఇంకో శారీ కూడా చూపిస్తాను. ఇది కూడా ఇది రన్నింగ్ ఇచ్చేసారు బ్లౌజు. దీనికి వచ్చేసి దీనికి కాంట్రాస్ట్ ఏదైనా సూట్ చేసుకుందామని చూస్తున్నాను. ఈ కలర్ కానీ, ఈ కలర్ అయితే బాగా సెట్ అయిద్దని అనుకుంటున్నాను, కాబట్టి ఈ కలర్ తీసుకుందాం చూస్తున్నాను. శారీ అయితే ఇదనమాట. చూడండి ఎంత బాగుందో. మొత్తం ఇలాగా ప్యాటర్న్ అంతా ఇదే అనమాట. అలాగే ఇంకో శారీ కూడా చూపిస్తాను. నేవీ బ్లూస్ ఎక్కువ ఉన్నాయన్నమాట నా దగ్గర. అలాగే డ్రెస్సెస్ కూడా చూపిస్తాను. ఈ ట్రెండ్స్లో అయితే తీసుకున్నాము. ముగ్గురికి ఒకే టైప్ ఆఫ్ అనమాట ప్యాటర్న్. చూడండి ఎంత బాగుందో. నెక్ డిజైన్ కూడా బాగా వచ్చింది. నెక్ డిజైన్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇవి 3 పీసెస్ అనమాట. తర్వాత ఇదొక టాపు. ఇవి ట్రెండ్స్లో తీసుకున్నాం అన్నమాట. ట్రెండ్స్లో కూపన్ కూడా ఇచ్చారు. అది తర్వాత పర్చేస్ చేసుకోవచ్చు అని అనుకున్నాను అన్నమాట. ఇది కూడా ఒక టాపు. ఇది కూడా బాగుంది క్లాత్ వైజ్. ఇవన్నీ ఆవాస పీసెస్ అనమాట. ఆవాస టాప్స్ ఇవన్నీ. ఇది వచ్చి గ్రీన్, డార్క్ గ్రీన్. ఇది డార్క్ గ్రీన్ టాపు. చూడండి ఎలా వచ్చినాయి బటన్స్, ఇలా ఇచ్చారు. అలాగే ఇంకో శారీ కూడా చూపిస్తున్నాను. చూడండి, ఇది మా బ్రదర్ తీశారు. ఇంకా నుంచి నేను స్టిచ్ చేయడానికి, ఎందుకంటే ఖాళీ ఉండట్లేదు అనమాట, అందుకే నేను స్టిచ్ చేయడానికి కూడా అవకాశం లేదు. మామూలుగా చూపిస్తున్నాను వీడియో కోసం నేను. ఇదిగోండి బ్లౌజ్. ఇది వర్క్ ఇలా ఇచ్చారు, హ్యాండ్స్ వర్క్. అలాగే బ్లౌజు మొత్తం ఇలా వచ్చింది వర్క్. పై పార్ట్ అయితే ఇది హ్యాండ్స్కి వచ్చింది, ఇదేమో ఇలా వచ్చింది వర్క్. చీర వచ్చేసి ప్లైన్ ఇలా అయితే ఇచ్చారు, టజిల్స్ అలా ఇచ్చారు. డైలీ యూజ్ చీరల కోసం సేమ్ ఒకలాంటివే మా మరదలు అయితే తీసింది చీరలో. ఇదొకటి. తర్వాత ఇదొక చీర. మామూలుగా అయితే ఇంకా స్టిచ్ చేయలేదు ఇవి కూడా. ఇది బ్లౌజ్ పీస్ వచ్చింది, దీనికి సేమ్ ఇచ్చారు, అందుకని ఈ కలర్ నేను మ్యాచ్ అయితే చేసుకున్నాను. ఇంకా దీన్ని కూడా స్టిచ్ చేయలేదు. అలాగే మొన్న ఈ చీర తీసుకొచ్చింది తనకి నాకు సేమ్ కలర్. తనదేమో గ్రీను, నాది మళ్ళీ నేవీ బ్లూ. ఇలా వచ్చిందనమాట. ఇలా వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చి ఇది పళ్ళు పార్ట్. బ్లౌజ్ చూపిస్తాను. ఇదిగోండి బ్లౌజ్. బ్లౌజ్ వచ్చి ఇది. శారీ అంతా ఇలా స్ట్రిప్స్ కింద వచ్చినాయి అనమాట. లైన్స్ వచ్చినాయి, ఇలాగా లైన్స్ వచ్చినాయి. చూసారా శారీ ఎంత బాగుందో, ఇలా వచ్చింది. ఇది మావా తీసారు. అన్నీ బ్లూ వచ్చినాయి, నేవీ బ్లూవే, కానీ ఇది వేరే. అంటే దేని ప్యాటర్న్ దాందే. ఇది చూడండి మెరుపు వచ్చింది లైట్గా. చూడండి క్లాత్ కూడా చాలా బాగుంది కదా. మెరుపు వచ్చింది చీర, అసలు చాలా బాగుంది.
చీర వచ్చేపాటికి అంతా ఇదే వచ్చేసింది. గ్లిటరింగ్ షేడ్. ఇది ఏంటిది? గ్లిటరింగ్ షేడ్ అంట. చాలా బాగుంది కదా, మెరుస్తుంది చీర కూడా, షైనింగ్ ఉంది, చీర అంతా షైనింగ్ ఉంది. ఇది కాస్ట్ ఎంతో తెలుసా? తక్కువే, కాస్ట్ కూడా చాలా తక్కువ. ఇది కూడా సింగిల్ పీస్ ఉంది, ఆయనకి నచ్చి తీశారనమాట. ఇది కూడా లక్కీలో తీశారు. ఇది సింగిల్ పీసే ఉంది, దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఏమీ లేవు. ఇంకేంటంటే ప్యాటర్న్ నచ్చి ఈ క్లాత్ కూడా బాగుందని చెప్పి ఇది తీశారు. అలాగే మ్యారేజ్ డేకి ఈ శారీ అయితే తీశారు. ఇది కూడా స్టిచ్ చేయలేదు, ఎందుకంటే టైం సరిపోలేదనమాట. ముందు రోజే వెళ్ళి తీశారు, అందుకని చెప్పి టైం సరిపోలేదు. దీనికి వర్క్ అయితే ఇది ఇచ్చారు. మొత్తం ఇలా ఈ వర్క్ వచ్చింది. క్లాత్ కూడా ఎంత ఎక్సలెంట్ ఉందంటే క్లాత్ అసలు మెత్తగా చాలా బాగుంది క్లాత్. వర్క్ వచ్చేసి ఇది ఇచ్చారు. వర్క్ ఇది అసలు ఎక్సలెంట్ ఉంది, వర్క్ కూడా బాగుంది. శారీ వచ్చి అసలు ఎంత మెత్తగా ఉందంటే అసలు చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇది టమాటా కలర్ వచ్చింది అనమాట, టమాటా కలర్. బ్లౌజ్ కూడా సేమ్ ఇచ్చారు. నేను అనుకున్నాను ఇది, కానీ ఇలా ఇచ్చేసారు. బ్లౌజ్కి ఇలా ఇచ్చారన్నమాట. చూడండి బ్లౌజ్ పార్ట్ ఇది. చీర వచ్చేసి మొత్తం కూడా ఇదే. అసలు చీర నాకు చాలా బాగా నచ్చింది. ఈ కలర్ కూడా టమాటా కలర్. ఇది టమాటా కలర్. ఇది కూడా లక్కీలోనే తీశారు, ఆయన తీశారు. ఇదిగోండి చీర మొత్తం ఇదే. ఇప్పుడు చూపించు చీర వర్క్ అది చూడండి ఎంత బాగుందో. స్పేస్ సిల్క్ డబల్ షేడ్ వస్తుంది శారీ అయితే. టమాటా రెడ్ అలాగే రాణి పింక్ వస్తుంది అనుకుంటా. టమాటా రెడ్ కలర్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.